నమస్తే 29 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. పుంగనూరు నియోజకవర్గం సమీక్ష సమావేశాలు. శ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు జూలై 7న జరుగు ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విజయవంతం చేయడం మరియు నూతన కమిటీలను నిర్మించడంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనం నందు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ మండల ఇన్ఛార్జ్ మాతంగి నాగభూషణం, కో ఇన్ఛార్జ్ తోమరం నరసింహులు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి ధనరాజు పల్లి కిషోర్ మాదిగ, చిత్తూరు జిల్లా ఎంఎస్పీ కో ఇన్ఛార్జ్ నరసింహులు ఇన్ఛార్జి హాజరు కాగా, విశిష్ట అతిథిగా రాష్ట్ర సహాయ కార్యదర్శి మాటూరు మురళి డాక్టర్ రఘునాథ్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఈఎఫ్ నాయకులు పాల్గొన్నారు. మధ్య జరిగి 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నాం. ఈ సాధించుకున్న తరుణంలో ప్రతి ఒక్క మాదిగపల్లిలోన ఎంఆర్పీఎస్ జెండాను ఆవిర్భవించాలి. అదే కోణంలో గ్రామ కమిటీలు కూడా నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టాలనేసి గౌరవనీయులు పెద్దలు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల ప్రకారం ప్రతి ఒక్క మాదిగపల్లిలోన ఎంఆర్పీఎస్ జెండాలు ఆవిష్కరించాలనేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు నెల జరిగే జూలై 7వ తారీఖున జరిగే జెండా ఆవిష్కరణలకు ప్రతి గ్రామంలోన పండగ వాతావరణం నెలకొల్పే విధంగా జెండా ఆవిష్కరణ జరగాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, అదేవిధంగా పత్రికా విలేకరులు అందరికీ కూడా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తరఫున దండారా వృత్తి నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. నా పేరు ధనరాజుపల్లి కిషోర్ మాదిగ. నేను మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తూ ఈరోజు ఈ చిత్తూరు జిల్లాకి ఇన్ఛార్జ్గా రావడం జరిగింది. అయితే ఏదైతే మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగ జాతి అభివృద్ధి కోసం, రిజర్వేషన్ల కోసం పోరాటం చేశామో, ఆ 30 సంవత్సరాల పోరాటంలో పోరాడి ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలను ఈరోజు మేము సాధించుకోగలిగాం. అయితే ఈ 30 సంవత్సరాల ఉద్యమంలో ఒక మాదిగ జాతి అభివృద్ధి కోసమే కాకుండా సమాజంలో అనేకమైన సమస్యల మీద పోరాటం చేసి కృష్ణమాదిగ గారి నాయకత్వంలో విజయాలు సాధించుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు విజయాలు సాధించుకున్నాం. భవిష్యత్తులో కూడా ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమం ముందుకు తీసుకెళ్ళడానికి కృష్ణమాదిగ గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏంటంటే ఇప్పటి వరకు ఈ 30 సంవత్సరాలు మాదిగ జాతి అభివృద్ధి కోసం పోరాటం చేశాం. ఇక మీదట జాతి సమస్యల మీద పోరాటం చేసిన ఎంఆర్పీఎస్ నాయకత్వం ఇక మీదట దేశంలో ఉన్న పీడిత వర్గాల కోసం పోరాటం చేయడానికి సిద్ధం కావాలని చెప్పి కృష్ణమాదిగ గారు పిలుపునేయడం జరిగింది. ఏదైతే కృష్ణమాదిగ గారు జాతీయ సమస్యల మీద పోరాటం చేయడానికి ఎంఆర్పీఎస్ నాయకత్వంలో నూతన నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో భాగంగా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా నూతన గ్రామ కమిటీ నిర్మాణాన్ని యువతతో వేయాలని చెప్పి కృష్ణమాదిగ గారు పిలుపునిచ్చారు. ఈ పిలుపుకి